ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన ప్రభావమును ఆయన మహిమను వర్ణించడానికి మన నోరు చనిపోదు, మన నోరు చాలదు ప్రభుని ఆరాధించడానికి. కనుక ఆయన అంత పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధుడైన దేవుని గురించి ఈరోజు మనం చూద్దాం. ఈరోజు మన అంశం పరిశుద్ధమైన జీవితం. పరిశుద్ధమైన జీవితం అనే అంశం మీద దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం బిడ్లారా. మీరందరూ కూడా ఏకీభవిస్తారని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఇక వాక్యంలో ఏకీభవించండి. దేవుడు తప్పకుండా దీవిస్తాడు. ఈ సమయంలో దేవుని వాక్యంలోనికి మనం చూద్దాం. దేవుని వాక్యము మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 నుండి మనం చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు శుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశను మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మల్ని పిలిచినవాడు మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులై ఉండుడి. ప్రార్థన చేద్దామండి బిడ్డలారా, ప్రార్థన చేద్దామండి. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించినట్లయితే ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ ఘనమైన పాదములకు కృతజ్ఞతలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో వాక్యం ధ్యానిస్తుండగా నీ పరిశుద్ధాత్మక సహాయం దయచి యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి వేచి ఉన్న ప్రియ సహోదరి సహోదరుడా, మరొక్కసారి యేసు క్రీస్తు ప్రభు నామములో మీ అందరికి కూడా వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయంలో ఇక్కడ పేతురు ఏం చెప్తా ఉన్నాడు అంటే, దేవుడు అంటా ఉన్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. అక్కడ అంటూ పేతురు ఒక మాట చెప్తా ఉన్నాడు, పూర్వపు అజ్ఞాన దశలో అన్నాడు. అంటే ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో చెబుతా ఉన్నాడు. మీరు అజ్ఞాన దశలో ఉన్నారు, పాపంలో ఉన్నారు, భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా మీరు విమోచించబడి మీరు పరిశుద్ధపరచబడ్డారు. కాబట్టి పరిశుద్ధపరచబడ్డారు కనుక యేసు రక్తంలో మీరు కడగబడ్డారు. అందుకనే దేవుడు పరిశుద్ధమైన దేవుడు అంటున్నాడు, నేను పరిశుద్ధుడును గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అన్నాడు. దేవుడు మనల్ని ఎందుకు పరిశుద్ధంగా ఉండమన్నాడు? దేవుడు ఎందుకు మనల్ని పరిశుద్ధంగా ఉండమన్నాడు అని అంటే, దేవుడు పరిశుద్ధుడండి. దేవుడు పరిశుద్ధుడు, పాపము లేనివాడు. ఆయన అన్నాడు, ఆయన ఏమన్నాడు అని అంటే, శాస్త్రంలో పరిసయ్యులు ఆయనలో ఉన్న తప్పును వెతకడానికి చాలాసార్లు ప్రయత్నం చేశారు. ఆయన అన్నాడు, నాలో పాపముందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా అన్నాడు. కానీ వారు ఎవరు కూడా యేసు ప్రభులో పాపముందని రుజువు చేయలేకపోయారు. అందరూ కూడా యేసు క్రీస్తు ప్రభు బోధకు ఆశ్చర్యపడ్డాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, పాపము లేనివాడు, ఆయన కల్మషము లేనివాడు. కాబట్టి ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును అంటున్నాడు. లేవియా కాండము 11వ అధ్యాయం 45వ వచనంలో మనం చూసినట్లయితే, లేవియా కాండము 11వ అధ్యాయము 45వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా లేవియా కాండంలో గ్రంథకర్త రాస్తున్నాడు. చూద్దామండి. నేను మీకు దేవుడునై ఉండుటకు ఐగుప్తు దేశములో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా నేను పరిశుద్ధుడను గనుక. చూశారండి, ఐగుప్తు దేశములో బానిసలుగా మీరు నలిగిపోతున్న ఆ యొక్క పరిస్థితుల్లో నుండి నేను విడిపించాను, విమోచించాను. నేను పరిశుద్ధుడును అన్నాడు. నేను పరిశుద్ధుడును కనుక
మీరును పరిశుద్ధులు చూసారండి, కాగలరు. మీరును పరిశుద్ధంగా ఉండండి, మీరు కూడా పరిశుద్ధత కలిగి ఉండండి అని చెప్పేసి దేవుడు అక్కడ చెప్తా ఉంటున్నాడు. అదే విషయం మనం చూసినట్లయితే దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? దేవుడు మనల్ని పిలిచాడు. ఎక్కడి నుంచి పిలిచాడండి దేవుడు మనల్ని? ఎక్కడి నుంచి పిలిచాడు అంటే చీకటిలో నుండి పిలిచాడు. చీకటిలో నుండి పిలిచే ఆయన మనల్ని పవిత్రపరిచి అంటున్నాడు. ఎందుకు పిలిచాడు మనల్ని అంటే చూడండి, 1 తెస్సలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనంలో భక్తుడు చెప్తా ఉన్నాడు, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? చీకట్లో నుండి, పాపములో నుండి, శాపములో నుండి, సాతాను యొక్క బంధకాల నుండి ఆయన మనల్ని ఎందుకు పిలిచాడండి? చదవండి. పరిశుద్ధులగుటకే దేవుడు చూశారండి, మనల్ని దేవుడు పిలిచెను ఎందుకు గాని, పిలిచాడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు మనం పాపములో ఉన్నాం, ఒకప్పుడు అన్ని అలవాట్లు కలిగి ఉన్నాం, ఒకప్పుడు మనం దేవునికి దూరస్తులుగా ఉన్నాం. కానీ ఆయన ఎందుకు పిలిచాడండి? ఆయన ఎందుకు పిలిచాడు? కారణం ఏంటంటే మనము పరిశుద్ధులుగా ఉండటకే ఆయన మనల్ని పిలిచాడు. మరి మనం పిలువబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. తిరిగి మనము అపవిత్రత వైపు మళ్ళకుండగా జాగ్రత్తగా పడాలి. చాలు. పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పరిశుద్ధులగుటకే దేవుడు మనల్ని పిలిచెను గాని అపవిత్రులుగా చూశారండి, పిలవలేదు. అపవిత్రులుగా ఉండుటకు ఉండుటకు ఆయన మనలను పిలవలేదు. పిలవలేదు. ఆయన పిలిచాడు. మరి పరిశుద్ధులుగా ఉండుట కోసమే ఆయన మనల్ని పిలిచాడు. కనుక మీరు అపవిత్రులుగా ఉండుటకు ఆయన పిలవలేదు. అనగా మనం పరిశుద్ధంగా ఉండాలి, పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అలాగనే వాక్యమును మనం చూద్దాం, దేవుని వాక్యం మనం చూద్దాం. చూడండి, మరి దేవుడు ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? దేవుడు అంటా ఉన్నాడు, ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఒకప్పుడు మన యొక్క సిచ్యువేషన్ ఏంటి చూద్దాం. ఆ బైబిల్లో నుంచి మనం చూసినట్లయితే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనంలో ఒకప్పుడు మనం ఎలా ఉన్నాం? చూడండి, రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 17 నుంచి 18 వచ్చిన మీరు పాపమునకు దాసులై ఒకప్పుడు మనం ఎలా ఉన్నామంటండి? ఒకప్పుడు మనం పాపమునకు దాసులై ఉంటిరి గాని ఏ ఉపదేశ క్రమమునకు ప్రైజ్ ది లార్డ్, ఏ ఉపదేశ క్రమమునకు మీరు ఏ ఉపదేశ క్రమమునకు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకమైన లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. చూసారా, అక్కడ అంటున్నాడు భక్తుడు, ఒకప్పుడు మనము ఎలా ఉన్నాము అంటే పాపానికి దాసులుగా ఉన్నాం. అయితే దేవుడు ఆ పాపానికి దాసులుగా ఉన్న మనల్ని పిలిచి ఏం చేశాడండి? నీతికి దాసులుగా చేశాడు, నీతికి వారసులుగా చేశాడు. ఎంత అద్భుతమైన దేవుడు నీకున్నాడు, ఎంత పరిశుద్ధమైన దేవుడు నీకున్నాడు. ఆయన మనల్ని కోరుచున్నాడు ఏంటంటే మీరు నీతికి దాసులు అంటే ఆయనకి మనం సరెండర్ అయిపోవడం, ఆయన మాటను మనం గౌరవించి ఆ మాటకు మనం లోబడి జీవించడమే ఆయనకు దాసులుగా ఉండడం అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగనే మనం చూసినట్లయితే ఆయన అంటా ఉన్నాడు, చూడండి, అదే రోమిలికి రాసిన పత్రికలో 6వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో కూడా చెప్తా ఉన్నాడు, చూద్దాం. మీ శరీర బలహీనతలను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా ఆ క్రమము చేయుటకై అపవిత్రతనకును ఆ క్రమమునను మీ అవయములను దాసులుగా ఏలాగూ అప్పగించుతిరో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీరు ఒకప్పుడు పాపమునకు మీ శరీరమును ఏ విధంగా అప్పగించుకుంటారో అన్నాడు. ఒకప్పుడు మరి అన్ని అలవాట్లు కలిగి ఉన్న మనము పాపానికి దాసులుగా ఉన్నాం, అప్పగించుకున్నాం మనం. ఎలాగూ మీరు అప్పగించుకుంటారో అలాగునే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయములను మన అవయములను ఏం చేయాలంట? నీతికి దాసులుగా అప్పగించుకోవాలి, పరిశుద్ధులుగా అప్పగించుకోవాలి. మన చేతులు, మన ఆలోచనలు, ఏమండి, మన చూపులు, మనం చేస్తున్న ప్రతి పని, మనం చేస్తున్న ప్రతి ఆలోచనలో కూడా పరిశుద్ధత ఉండాలి. మన నిర్ణయాలు, మన ఉద్దేశాలు, మనం చేసే పనులు, వాటన్నింటిలో పరిశుద్ధత ఉండాలి అని చెప్పేసి ఇక్కడ మరి దేవుని వాక్యం చెప్తా ఉంటుంది.
కనుక మరి పరిశుద్ధత కోసమే ఆయన మనల్ని పిలిచాడు అంటా ఉన్నాడు. అలాగని మనం చూసినట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం చూద్దాం త్వరగా. 2 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ కూడా పౌలు గారు పరిశుద్ధత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను. దేవుని భయం ఉండాలండి. ఒక వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధంగా ఉండగలడు? ప్రియ సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి ఎప్పుడు పరిశుద్ధంగా ఉండగలడు అంటే దేవుని భయం అతనిలో ఉన్నప్పుడు. దేవుని భయం అతనిలో ఉంటే అతడు అలవాట్లకి లోనవ్వడు, అతడు అలవాట్లకి బానిస అవ్వడు. ఒకప్పుడు అలవాట్లలో ఉన్నాడు, అలవాట్లలో పొరపాట్లలో నుండి దేవుని వాక్యం అతన్ని విడిపించింది. దేవుని వాక్యం అతన్ని మరి యేసుక్రీస్తు రక్తంలో అతను కడగబడ్డాడు. గనుక కొన్నిసార్లు మానవ రీతిగా ఈ లోకంలో ఉన్నప్పుడు మరి పాపం మనల్ని శోధిస్తూ ఉంటుంది, సాతాను మనల్ని వెంబడిస్తూ ఉంటాడు, శోధిస్తూ ఉంటాడు. కానీ కొన్నిసార్లు మనం బై మిస్టేక్ ఒకవేళ పాపములో పడిపోయిన తిరిగి లేవడానికి ప్రయత్నం చేయాలి. కానీ పాపములో కొనసాగడము మరి మంచిది కాదు అని దేవుడు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మీరు పరిశుద్ధత పూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును మీరు పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకొందుము. ప్రైజ్ ది లార్డ్. మనలను పవిత్రులుగా చేసుకొందుము. మనల్ని మనం పవిత్రులుగా చేసుకొని చూశారండి. మరి శరీరమునకును ఆత్మకు పట్టిన కల్మషం అన్నాడు. కల్మషం మరి ఆలోచనలు కావచ్చు, చూపులు కావచ్చు, ఏమంటే ఊహలు కావచ్చు, మనం చేసే పనులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, వీటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఇక్కడ పౌలు గారు అంటున్నాడు. మీరు మరి పరిశుద్ధంగా ఉండడానికి మీరు మరి ప్రయత్నించండి, ప్రయాసపడండి అంటా ఉన్నాడు. అందుకనే మార్కు సువార్తలో యేసుప్రభు చెప్తా ఉన్నాడు ఏంటంటే, మార్కు సువార్త యేసుప్రభు చెప్తా ఉన్నాడు 7వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు ఏమంటున్నాడు అంటే, మరి హృదయంలో ఏవేవి ఉంటాయి అంటున్నాడు అంటే, హృదయంలో ఉన్నవన్నీ కూడా మనిషిని అపవిత్రపరుస్తాయంట. మనుషుడు ఎందుకు అపవిత్రంగా ఉంటాడు? అపవిత్రమైన తలంపులు తలస్తాడు, అపవిత్రమైన పనులు ఎందుకు చేస్తాడు, పవిత్రమైన పనులు ఎందుకు చేయడు అని అంటే మనిషిని హృదయంలో ఏమేమి ఉన్నాయో చెప్తా ఉన్నాడు యేసుప్రభు. మార్కు సువార్త 7వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడువబడను. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును. మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళునది. చూసారండి, మనుష్యుని లోపల నుండి బయలువెళ్ళునది మనుష్యుని అపవిత్రపరచును. లోపల నుండి అనగా మనుషుల యొక్క హృదయములలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిములు, కామ వికారములు, మత్సరము, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చూసారండి, ఈ చెడ్డవన్నీయు లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరుస్తాయండి. అందుకని యేసు ప్రభు అన్నాడు, మత్తయి సువార్త 5:8లో ప్రభు అన్నాడు ఏంటంటే, మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వాక్యంలో ప్రభు అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు అన్నాడు. హృదయం శుద్ధి లేకుండా మనం దేవుణ్ణి చూడలేం. కనుక మరి మనం ఆ వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. హెబ్రీకి రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే అక్కడ కూడా మరి అంటున్నాడు, త్వరగా మనం కొన్ని దినముల మట్టుకు
తమ కష్టము వచ్చినట్టు ఉమ్, మనలను ఉమ్, శిక్షించిరి గాని ఉమ్. మనము తన పరిశుద్ధతలో మనము తన పరిశుద్ధతలో తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన మన శిక్షించుచున్నాడు మేలు కోసమే ఆయన మనల్ని కొన్నిసార్లు శిక్షించుచున్నాడు శిక్షించుచున్నాడు. గోల్డ్ కొన్నప్పుడు చాలా మెరిసిపోతూ ఉంటుంది. బంగారము మనం షాప్కి వెళ్ళి తీసుకొని వచ్చినప్పుడు చాలా మెరిసిపోతుంటుంది, చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా కాంతినిస్తుంది. ఒక సంవత్సరం తర్వాత మరి ఆ ఆభరణాలు లేకుంటే ఆ బంగారము ఏం చేస్తుందంటే మురికి పడుతుంది. ఆ మురికి పట్టిన బంగారు వేసుకోవడానికి ఎవరికి ఇష్టం అనిపించదు. అందుకనే ఆ మురికి పట్టిన ఆ బంగారమును మనము ఏం చేస్తామంటే మరలా ఆ మురికిని తీపిచ్చేకి మనం ప్రయత్నం చేస్తాం. మురికి తీయాలి అంటే మరి బంగారు కాలువబడాలి. ఎప్పుడైతే బంగారము కాలువబడుతుందో మరి ఆ కొలిములో పెట్టబడుతుందో అందులో ఉన్న మురికి బయటికి వెళ్తుంది. అలాగనే మనము కూడా మరి ఈ లోకంలో ఉన్నంత వరకు అప్పుడప్పుడు కల్మషం మనకు అంటడానికి ప్రయత్నం చేస్తుంటుంది. అయితే దేవుడు ఆయన వాక్యము ద్వారా మరి ప్రార్థన ద్వారా ఆయన మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు, ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. అందుకనే ఆయన అన్నాడు, మరి యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను, ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు అంటా ఉన్నాడు ఏంటంటే యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఎప్పుడు మనం ఒప్పుకున్నప్పుడు ఆయన మనల్ని పరిశుద్ధులుగా చేస్తాడు. కనుక ఆయన అంటున్నాడు, నేను పరిశుద్ధుడును, మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. ఆయన మరి అంటా ఉన్నాడు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనంలో అక్కడ దేవుని గురించి ప్రతిగానములు చేస్తూ దేవదూతలు ఏమని పాడుతున్నారు అంటే, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు 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 అని ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు. కనుక మనం కూడా ఆయన్ని ఆరాధిస్తూ ఆయన్ని మయంపరుద్దాం. మనం కూడా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం కూడా వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ఆయన యందు విశ్వాసం ద్వారా ఆయన యందు లోబడడం ద్వారా మనం కూడా ప్రతి దినము పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియ సహోదరి సహోదరుడా, మరి పరిశుద్ధమైన జీవితం జీవించడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? పరిశుద్ధమైన జీవితం నీవు జీవించడానికి ఇష్టపడినట్లయితే మరి ఒక్కసారి కథ మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. ఆయన అన్నాడు, ప్రభు అంటున్నాడు, పరిశుద్ధుడును మీరును పరిశుద్ధంగా ఉండండి అన్నాడు. నిజమే, ఈ లోకం మనల్ని లాగుతుంది, లోకంలో యొక్క ఆకర్షణ మనం లాగుతుంది, అటు ఇటు మనం లాగుతుంది. కానీ మనము మరి యేసు వైపు చూసినప్పుడు, ఆయన వాక్యం విని దాని ప్రకారం నడుచుకున్నప్పుడు పరిశుద్ధపరచబడతాం. మహా కనికరం కలిగిన దేవుడు నిన్ను పరిశుద్ధపరచుటకు శక్తివంతుడు, మనల్ని పరిశుద్ధపరచుటకు శక్తివంతుడు. ఒకప్పుడు పరిశుద్ధముగా నీ జీవితం ప్రారంభించి ఇప్పుడు మరి పాపములో పడిపోయావా? ఒకవేళ పాపంతో నింపబడ్డావా? ఎలా ఉన్నావు నీవు సహోదరి సహోదరుడా? ఒక్కసారి యేసు వైపు చూద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, నీ ఘనమైన పాదములకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. విత్తబడిన ఈ వాక్యాన్ని యేసు క్రీస్తు నామములో మీరు ఆశీర్వదించండి, నీరు కట్టి ఫలింపు చేయమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధమైన జీవితం మేము జీవించడానికి మీ సహాయం మాకు కావాలి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారానే దీన్ని చేస్తానని సెలవిచ్చావు. దేవా, సహాయం చేయి. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో ఇప్పుడు హృదయాల్లో నీ కార్యమును జరిగించు. ఏ సమస్యల చేత వారు ఇబ్బంది పడుతూ ఉన్నారో ఆ ఇబ్బంది అనే కొలిమి నుండి వారిని విమోచించండి. నీ అభిషేకము, నీ ఆశీర్వాదము ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి మీద మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను. ఎల్ షడై ఎవాంజలికల్ చర్చి పరిచర్య అంచెలంచెలుగా అభివృద్ధి పొందినట్లు, విస్తరించినట్లు అనేకులు ఈ వాక్యం వినడానికి ఈ పరిశుద్ధాత్మక సహాయం దయచేయండి. సంఘమును మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకే మహిమ చెల్లిస్తూ సార్వత్రిక సంఘమంతటా దీవించండి. మా కోసం ప్రార్థించమని చెప్పిన ప్రతి బిడ్డను మీ చేతులెత్తి ఆశీర్వదించు.
యేసు నామములో ఈ పరిచర్యను దీవించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం మనకును ఇక లేని బిడులకును సార్వత్రిక సంఘము సకల పరిశుద్ధులు సదా తోడై నడిపించును కాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. వాక్యం వినండి, మా కోసం ప్రార్థన చేయండి. ఎల్ షడాయ్ ఇవాంజలికల్ చర్చి పరిచయం మరి అంచెలంచెలుగా దేవుడు అభివృద్ధి పరచున్నట్లు మీ ప్రతి ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.